మీరు ఒక్కరుగా లేరు. బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి 20 తారీఖు నాడు మనకు మేడే ఉన్నది ముంగట. ఫస్ట్ మేడే. నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో ముందుగా మనం ఏం చేద్దామంటే, మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు, కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పి తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు. ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి. ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి. నేను మిమ్మల్ని కోరేది దయచేసి, ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? ఆటో వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అన్నారు. ఇవాళ ఎక్కడ దన్నాలో అక్కడ దన్నిండ్రు. ఇవాళ మొత్తం ఓఆర్ఆర్ అవతల తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్నట, ఓఆర్ఆర్ లోపల ఉండొద్దట. ఇక మీరు బతకద్దట. 100 మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలన్నట తప్ప ఆటోలకు బతుకు తెరువు లేకుండా చేస్తాడు. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. బోర్డు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఇప్పటివరకు ఏది గతి లేదు. నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది, మా బీఆర్టీయూ రూప్ సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మే 1 లోపల 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోండి. 15 రోజులకు ఒక ప్రోగ్రాం. ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రాం. రెండోది గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని స్విగ్గీ బటన్ వత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ వత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు, మీరు ఏం మర్చిపోతే కదా వెంటనే తెచ్చిస్తాడు. జొమాటో, ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. మా పిల్లలకి ఎరికే అగో అదేదో ఉన్నాయట, డన్జో గిన్జో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు. నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉండరు ఎరికే? అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో. ఎందుకంటే నాకు యాదుకుంది, ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా. ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి మేము వస్తూనే ఉన్నాం, రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా. రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేదు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి. మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదలు మీటింగ్ పెట్టాలి. మే 1 లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మసునాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి. దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే, ఈ రెండే తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు, ఎందుకంటే వాళ్ళు 6-7 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఈ 2 అంశాలు మే 1 లోపల తీసుకుందాం. ఫిబ్రవరిలో ఏం చేయాలి, మార్చిలో ఏం చేయాలి, ఏప్రిల్లో ఏం చేయాలి, మీరు ఆలోచన చేయండి. సీనన్నను, చారన్నను, మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే, ఆటోల సమస్య నాకేంది, నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు. ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాలాలి. మీది కాకియే, వాళ్ళది కాకియే, మీరు ఒకటే. అంటే ఆ కాకి వేరు, ఈ కాకి వేరు. నేను చెప్పేది అంటే నేనేమంటున్నా అంటే, ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికొస్తాయి, 1000 కాకులు ఉరికొచ్చి కావు 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 అని లొల్లి పెట్టి ఊరంతా చూసేటట్టు చేస్తాయి. గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్నైనా కావచ్చు, ఏ బోర్డు కావచ్చు, ఏ సంఘం కావచ్చు, అందరం పోవాలి. అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది. సింగరేణి కార్మికులు ఒక్కలు అనుకుంటే 5 దక్షిణాది రాష్ట్రాలకు కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. గట్లుంటుంది. మనం గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది. అందుకే మీతో ప్రార్థన, ఈ 2 సబ్జెక్టులు తీసుకుందాం. కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం. మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రాం తీసుకుందాం. దాంతోపాటు రాంబాబు గారితో, రూప్ సింగ్ గారితో నా ప్రార్థన, 33 జిల్లాలలో ఇవాళ అందరికంటే ఉధృతంగా, మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకు ఉండాల్సింది మీరు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు. కాబట్టి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి, లేదా ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టేవాళ్ళు అయితే వద్దు. భయపెట్టేవాళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా,
ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు, ముందే చెప్తున్నాను. ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి, అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది, పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇవాళ ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు, మిగతా నాయకులందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి, మాకు వచ్చి చెప్పండి. న్యాయపరంగా కొట్లాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం, మేనేజ్మెంట్లతో కొట్లాడాల్సి వస్తే మేనేజ్మెంట్లతో కొట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టమనే మాట తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ, మీరు లేవకుండ్రి, క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది, అది చేసుకొని అందరం ఇక్కడ నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ పేరున ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.